నమస్కారం. నా పేరు డాక్టర్ అమిత, ఎండి జనరల్ ఫిజిషియన్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇప్పుడు మనము జాండీస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు జాండీస్ అంటే ఏంటి? మన లోకల్ భాషలో తెల్ల కామెర్లు, పచ్చ కామెర్లు అని అంటూ ఉంటారు. పచ్చ కామెర్లు, జాండీస్ అని అంటే ఏంటంటే పచ్చ కామెర్లు అనమాట. ఇది ఎప్పుడు మనకి బయట తెలుస్తుంది అని అంటే, మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎప్పుడప్పుడు వస్తుంది జాండీస్ అనేది అని అంటే, మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు వైరల్ హెపటైటిస్ అని అంటారు. వైరల్ హెపటైటిస్ అంటే వైరల్ హెపటైటిస్లో ABCDE అని ఉంటుంది. అదేవిధంగా నార్మల్గా ఏ అండ్ ఈ ఎలా వస్తుంది అంటే, కంటామినేటెడ్ ఏమైనా ఫుడ్ తీసుకున్నా కానీ, అంటే ఫుడ్, వాటర్ అంటే ఫిల్టర్ వాటర్ కాకుండా ఏమైనా అలాంటి వాటర్ వాడినప్పుడు, ఇంకా BC వైరస్లు ఎప్పుడుగా ఎక్కువ వస్తుంది అని అంటే, ఏమైనా సెక్సువల్ కాంటాక్ట్ అయినప్పుడు కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వల్ల కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఇంకా అదర్ వైరసెస్ అనుకోండి, ఎప్స్టీన్ బార్ వైరస్, సైటోమెగాలి, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అలాంటివి ఉన్నప్పుడు వైరల్ హెపటైటిస్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా మోస్ట్లీ వైరల్ హెపటైటిస్ తర్వాత ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటే ఎక్కువగా మందు తాగే వాళ్ళలో కంటిన్యూస్గా అలా మందు తాగినప్పుడు కూడా లివర్ మీద ఎఫెక్ట్ పడేసి హెపటైటిస్ జాండీస్ లాగా మనకి వస్తుంది, ఆల్కహాలిక్ హెపటైటిస్ అని అంటాం. ఇంకా ఎక్కువగా ఎలా ఉంటుందని అంటే, ఇవి రెండు మనకు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదేవిధంగా డ్రగ్స్ అన్నమాట. కొన్ని డ్రగ్స్ ఉంటాయి, రైపాంపెసిన్, ప్రొబినిసైడ్ అని కొన్ని డ్రగ్స్ ఉంటాయి. కొన్ని వల్ల డ్రగ్స్ ఇంటాక్సికేషన్స్ వల్ల కూడా ఎక్కువగా లివర్ డ్యామేజ్ అయినప్పుడు, అదేవిధంగా పారాసిటమాల్ది కూడా పారాసిటమాల్ టాక్సిటీ అని అంటారు. అలాంటప్పుడు కూడా లివర్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఇంకొకటి ఎన్విరాన్మెంటల్స్ ఏమైనా టాక్సిన్స్ అలా ఉన్నప్పుడు కూడా. ఓకే, ఇంకా ఏమన్నట్టుంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని అంటారు. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అని చెప్పేసి. ఇంకా మనకి కొన్ని కాపర్ మెటబాలిజం అని ఉంటుంది. కాపర్ మెటబాలిజం ఎక్కువగా మేల్స్లలో అంటే ఎక్కువగా మగవారిలలో వస్తుంది అన్నమాట. కాపర్ విత్ లివర్ కాంబినేషన్లో కాపర్ డిపాజిట్ ఎక్కువైనప్పుడు కానీ, అలాంటప్పుడు విల్సన్స్ డిసీజ్ అని అంటారు. ఇలాంటి ఛాన్సెస్లో మనకి ఎక్కువగా అనేది జాండీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇలా ఉన్నప్పుడు ఇంకా కొంతమందికి ఇన్హెరిటెడ్ డిజార్డర్స్ అని అంటారు. ఇన్హెరిటెడ్ డిజార్డర్స్ ఉన్నప్పుడు కానీ, గిల్బర్ట్స్ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళ ఉన్నప్పుడు వచ్చినప్పుడు కూడా వస్తుంది అన్నమాట. అదేవిధంగా ఒకేసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఎక్కువగా చేసినా కానీ హీమోలైటిక్ డిజార్డర్స్ అంటారు. దానివల్ల కూడా మనకి పచ్చకామెరలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే, మనము ఇందులో పచ్చకామెరలో కూడా అబ్స్ట్రక్టివ్ జాండీస్, హెపటోసెల్యులార్ జాండీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు హెపటోసెల్యులార్స్ అంటే లివర్ మీద ఎఫెక్ట్ పడే లివర్కి అది ఓన్లీ హెపటోసెల్యులార్ జాండీస్ అని అంటాం. అబ్స్ట్రక్టివ్ జాండీస్ అని ఎప్పుడు అని అంటామంటే హెపాటోబిలియరీ ట్రీ అని ఉంటుంది. అందులో ఏమైనా బైల్ డక్ట్స్ అవన్నీ ఉంటాయి. అందులో ఏమైనా స్టోన్ పడ్డా కానీ, స్టిచ్చర్ లాగా కానీ అలా ఉన్నప్పుడు మనకి జాండీస్ రూపంలో వస్తుంది. అలాంటి టైంలో మనం అక్కడ ఉన్న స్టోన్ని అది రిమూవ్ చేసేస్తే మనకి జాండీస్ అనేది తగ్గుతుంది అన్నమాట. పచ్చకామెరలు అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదే కొంతమంది ఏంటంటే ఊళ్ళల్లో నాటు వైద్యం అని చెప్పేసి చెట్ల మందులు అవి ఇవి వాడుతూ ఉంటారు. అలా వాడడం వల్ల ఏంటంటే మనకి లివర్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడి ఇంకా ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా మీకు ఏమైనా జాండీస్ వచ్చి పచ్చకామెరలు వచ్చినప్పుడు ఏంటంటే, కొంతమందికి మూత్రం అంతా చాలా ఎల్లో కలర్గా అయిపోవడం, ఓకే, కనుబొమ్మల పైన కొంచెం ఇక్టిరస్ అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అలా పచ్చకామెరలు రావడం, అదేవిధంగా ఏం తినాలనిపించప్పుడు అలాంటి లక్షణాలు కొన్నిసార్లు వస్తాయన్నమాట. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు వీలైనంత త్వరగా మన హాస్పిటల్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. ఇంకొకటి ఏంటంటే, ఫుడ్ ఏం తీసుకోవాలి అని అంటారు. ఇలా జాండీస్ వచ్చినప్పుడు ఏమేమి ఫుడ్ తీసుకుంటే బెటర్ అన్నట్టుగా చాలామంది అడుగుతారు. అలాంటి టైంలో అంటే ఆయిలీ ఫుడ్ తగ్గించాలి. అంటే ఎక్కువగా ఇప్పుడు జంక్ ఫుడ్స్ కానీ, బయట ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేయాలి. కొంతమంది అంటారు ఓన్లీ పెరుగన్నమే తింటున్నాం, ఇంకేం తినలేకపోతున్నాం. అలా ఏం అవసరం లేదు. గ్రీనీ లీఫ్ వెజిటబుల్స్ కానీ అన్ని కాయగూరలు అన్నీ తినవచ్చు, కానీ విత్ లెస్ ఆయిల్ కంటెంట్తో తీసుకొని న్యూట్రిషన్ మంచిగా హెల్తీ న్యూట్రిషన్ తీసుకుంటే మనకి రికవరీ అనేది ఇంకా ఛాన్సెస్ ఆఫ్ రికవరీ చాలా త్వరగా ఉంటుంది. థ్యాంక్ యూ.